హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో సాయంత్రం పూట ఉదయాన్నే వండిన అన్నం కొంచెం ఉంటే కొంచెం వండుతున్నాను. తర్వాత కర్రీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మిల్లి మేకర్లు ఉన్నాయండి. డబ్బాలో మిల్లి మేకర్లు కనిపించగానే చాలా రోజులైన తెచ్చింది. ఇప్పుడు ఇవైతే చక్కగా పొయ్యి మీద పెట్టేశాను. వేడి నీళ్ళలో వేసి పక్కకు తీసేసాను. తర్వాత ఇట్లా వడపోసి పెట్టేసుకున్నాను వాటర్ అన్ని పోయేదానికి. అక్కడైతే అన్నం ఉడికేసింది. అన్నం అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈ మిల్లి మేకర్లు కర్రీ చేసుకోవడానికి నేను 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు కోసి కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. తర్వాత బాండ్లు పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసేసుకోవాలండి, గుజ్జుగా వస్తుంది. ఏ కూరకైనా నేను సన్నగానే కట్ చేస్తాను కాబట్టి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకున్నాక కొంచెం చిటికెడంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా టమాటా కూడా వేసేసుకోవాలండి. టమాటా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. నేను చిన్న టమాటాలు 2 తీసుకున్నాను, కానీ ఎక్కువ టమాటాలు తీసుకున్నా కూడా బాగుంటుంది కర్రీ. ఇంకా ఎక్కువ తర్వాత మిల్లి మేకర్లు కూడా గట్టిగా పిండేసేసి మధ్యలోకి కట్ చేసేసానండి. ఒక్కొక్కటి 3, 4 ముక్కలుగా కట్ చేసేసాను. నాకు ఇలా కట్ చేసి వేసుకుంటేనే ఇష్టం, అట్లా ఉండల్లా ఉంటే ఇష్టం ఉండదు. తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై చేసినాక సాల్టు, కొంచెం పసుపు వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా ఒకసారి మూత పెట్టి తీసానండి. ఫ్రై అయిపోయింది. తర్వాత ఇప్పుడు కారం వేసేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత కారం వేసేసుకొని కొంచెం గరం మసాలా, చిటికెడంత గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోద్దండి. మనము అన్నం కడిగి పెట్టేసి పొయ్యి మీద చేసుకునే లోపల ఇది అయిపోద్ది. చూడండి, చిటికెడంత గరం మసాలా కూడా వేసేసి ఇప్పుడైతే కొన్ని నీళ్ళండి. చూడండి ఎన్ని వేస్తున్నాను, ఇవేనండి. మాడిపోకుండా ఫ్రైలాగే ఇదైతే కర్రీ అయితే గుజ్జుగా ఏం రాదు. ఇట్లా అలాగే వేసి కలిపెడతా ఉంటే సరిపోద్దండి, ఆ వాటర్ ఇంకిపోతాయి. ఇప్పుడు మనకి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంక కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని ఉండే సూపర్ ఉంటుందండి ఇది. అసలు రొట్టెలకైతే చాలా బాగుంటుంది. ఇంకా నేను అన్నం లేక వండుతున్నాను ఈరోజు. అన్నం లేకైనా, రోటీలు లేకైనా, చపాతీ లేకైనా, అసలు దేంట్లోకైనా భలే ఉంటుందండి, భలే రుచిగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు నైట్ పూటే చేస్తాను ఇది. ఎందుకంటే ఇది మా ఆయన చపాతీలు కూడా తింటాడు కాబట్టి జొన్న రొట్టెలకి వాటికి కూడా పనికొస్తుందని చేస్తుంటాను. ఈజీగా కూడా అయిపోద్దని. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవడమేనండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజైతే నాకు ఉదయం నుంచి చాలా గిన్నెలు ఉన్నాయి, నేను తోమలేదండి. ఊరికి పోయి వచ్చాను కదా, అప్పటి నుంచి నాకు పెద్దగా ఒళ్ళు సరిలేదు. ఇంకా ప్రయాణాలు అవి చేసి తిరుపతికి వెళ్ళాము, అట్లా అంతా తిరిగి వచ్చేసరికి నాకు చేయాలనిపించలేదు. అలాగే పెట్టేస్తున్నాను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 2 రోజుల నుంచి. ఇంక ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఏం లిక్విడ్ నేను దీంతోనే క్లీన్ చేస్తాను, సబ్బు అసలు ఉండదు మాకు. ఎప్పుడో ఒకసారి సబ్బు తెస్తే ఆ సబ్బు మళ్ళీ గిన్నెలు కంటుకొని అలాగే ఉండిపోద్దని నేను ఈ లిక్విడ్తోనే ఎక్కువ క్లీన్ చేస్తుంటాను. ఇక్కడైతే నీట్గా అన్నీ క్లీన్ చేసేస్తున్నానండి. ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే ముందు గిన్నెలన్నీ కడిగి టబ్బుకి వేసేసి అవి ఆరినాక స్టాండ్లో సదిరేసి మళ్ళా కడిగేసానండి. అప్పుడు కూడా నాకు టబ్బు నిండా వచ్చేసినాయి. అలా కడిగితే ఇది మాది చిన్న టబ్బు, ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చిన్నగా ఉంటుంది. ఇలా కడిగి వేయాలి ఎక్కువ ఉన్నప్పుడు. అందుకని మామూలుగా నేను కడిగేస్తుంటాను ఎప్పుడు పట్టదని. అయినా ఈరోజు చాలా ఉండేలకి కడగలేదు. సాయంత్రం ఒకటేసారి కడగదామని ఇక అన్నీ కడిగేసానండి. రోజు నైట్ కూడా నేను గిన్నెలు నైట్ కడిగేస్తాను. నేను నైట్గా కడిగేస్తాను గిన్నెలన్నీ కూడా. ఎందుకంటే మనం ఇట్లా ఉన్నాయి ఉదయం దాకా ఉంచితే బాగు. ఈరోజు అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంచాను, ఎప్పుడు ఉంచను. ఎప్పుడు తిన్నవి 2, 3 అవ్వగానే కడుగుతుంటాను నేను. నాకు ఎందుకులే పెట్టుకోవడం అని. కానీ ఈరోజు చెప్పాను కదా ఒంట్లో నీరసంగుండి అట్లా కడగలేకపోయానని. నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు అన్నీ. ఇది కడగడమే కాదండి, ఇప్పుడు వంటిల్లంతా కూడా నీట్గా అది స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ అవన్నీ కూడా కడగాలి. కడగకపోతే బాగలేవు, ఎక్కడంటే అక్కడే ఉన్నాయి. చూశారు కదా మీరు ఎలా ఉన్నాయో, అసలు ఏం బాగాలేవు. మనం చూస్తూ ఉండలేమండి ఇలా ఉంటేను. ఇప్పుడు అన్నీ కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ కడుక్కోవాలి. ఆ స్టవ్ కూడా పైన గోడ, టైల్స్ అవన్నీ కూడా కడగాలి. ఇలా కడిగి ఇలా ఉంటేనే ఉందండి. ఇలా చేసుకుంటుంటే కూడా ఇలా ఉంది. ఇంకా ఉదయం చేయాలంటే ఈ పనులన్నీ అవ్వండి. ఉదయం చేస్తే అంత తడిగా నీళ్ళుగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు సాయంత్రమే, ఎంత పొద్దు పని నైట్ 12 అవునప్పటికైనా
నేను అప్పుడే కడగాలి గిన్నెలు. చాలాసార్లు మా వాళ్ళు అంటారు ఇప్పుడేం కడుగుతావు పడుకో అని. అట్ట ఏముండదు, అన్నీ కడిగినాకే మనం ఇక పడుకోవడం అనేది. అది ఎంత టైం అయినా సరే. నేను ఎప్పుడైతే గిన్నెలన్నీ అయిపోయినాయండి, నెక్స్ట్ స్టవ్ పైన టైల్స్ అన్నీ కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల మనకి బొద్దెంకలని చీమలని ఇలాంటివి ఏం పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది వంటిల్లు. వంటిల్లు అయితే ఎప్పుడు నీట్గానే ఉంచుతాను. ఇంకా మసి బట్టలు కూడా అప్పుడప్పుడు మార్చేస్తాను, కొత్తవి మార్చేస్తుంటాను. నేనేం కొనక్కరాను. ఇంట్లో ఉన్న ఏ కాటన్ షర్ట్లు అవి మా వాళ్ళు తీసేసినవి అన్నీ శుభ్రంగా ఉతికేసి కట్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ అవి బాత అవ్వగానే పడేసేసి కొత్తవి కట్ చేసుకుంటుంటాను. ఇంతేనండి. అలా చేసుకుంటా ఉంటే కొత్తగా ఉంటుంది చేతిలో, ఎప్పటికీ ఒకలాగే కాకుండా. నేను ఇక ఈ స్టిక్తో అయితే మొత్తం లాగేస్తున్నాను. ఈ స్టిక్ బాగా పనికొస్తుందండి, ఆరిపోద్ది అప్పటికప్పుడే, చాలా బాగుంటుంది. అందుకని దీన్ని బాగా ఎక్కువ వాడుతుంటాను అన్ని దగ్గరలో. నేను స్టిక్ని చేయి పెట్టకుండా, ఇంతకుముందు చాలా సంవత్సరాలు నాకు తెలియక చేయి పెట్టి తోమి చేతులు అరిగిపోయినాయి నాకు. ఇప్పుడైతే ఈ స్టిక్తోనే తోసేస్తున్నాను. నీళ్ళన్నీ కూడా చాలా నీట్గా అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ సదిరేస్తున్నాను. చూడండి, ఆయిల్ క్యాన్ కానీ అన్నీ కూడా, ఇంకా అయ్యో సాల్ట్ పెట్టుకునే ఈ బుట్ట కానీ చూడండి. ఇదైతే అట్టపెట్టండి. నేనే ఇంట్లో ఉన్న ఒక జాకెట్ మొక్క క్లాత్ అతికిచ్చేసి పెట్టుకున్నాను. 2 జాడీలు లైటర్లు 2 పెట్టుకునేదానికి ఇది కట్ చేసి పెట్టుకున్నాను. వాషింగ్ మెషిన్ లిక్విడ్ డబ్బా అది కట్ చేసి పెట్టాను. చూడండి ఇవన్నీ ఎంత నీట్గా అయిపోయిందో, చాలా బాగుంది కదా. నీట్గా నాకు బాగా అనిపించింది. ఇప్పుడు ఈ తడిసే లోపల ఇంకా ఇవన్నీ కడిగే లోపల బట్టలు కూడా కొంచెం తడిసినట్టు అవుతాయి. ముందు నీళ్ళు చిటికలు పడతా అయితే అయిందని నేను అలానే కడిగేస్తాను నైట్ అయినా. చూడండి, నేను పైన కడిగి ఎన్ని పెట్టినప్పటికి కూడా మళ్ళీ ఎన్ని వచ్చినాయి, చాలా నిండా వచ్చినాయి. అలాగే ఉండేస్తాను, కదపను, కింద పడిపోతాయి. అదే చూపిస్తున్నాను. ప్లేట్లన్నీ కడిగి పెట్టేశాను ముందుగా నేనని. పైన అన్నం తినే ప్లేట్లు ఇగో చిన్న కింద ఈ ప్లేట్లన్నీ కూడా కడిగి స్టాండ్లో వేసేసా. ఎందుకంటే అవి ఆరిపోతాయి, నీళ్ళకి ఆరిపోతాయి కాబట్టి సింకులకి. ఇక్కడైతే ఇవన్నీ కడిగేసాను. నాకు ప్రశాంతత అయింది అన్నీ కడగటంతో. ఇక్కడ బాదం పప్పు అవి నానబెట్టుకుంటాను కదా రోజు, అవి నానబెట్టుకుంటున్నానండి. ఇగో అన్నీ కొన్ని వేసి నానబెట్టి పొద్దున్నే ఒక్కసారి టిఫిన్కి అయ్యే తినేస్తాను నేనైతే. ఎక్కువ నాకు ఇష్టం అట్లా తినాలని, అందుకనే సరుకులో తెచ్చుకుంటాము. ఇంతకుముందు అయితే అవి ఎంత రేటు ఉంటాయని తెచ్చేదాన్ని కాదు. ఒకసారి అడిగినాక అవి మన వస్తువుల కన్నా తక్కువే ఉన్నాయి. అప్పటి నుంచి నేను కూడా తెచ్చుకోవడం మొదలుపెట్టాను. బాగుంటుంది ఇది తింటుంటే. ఇక్కడ ఎండు ఖర్జూరాలు అప్పుడప్పుడు దేవుడి కాడ తాంబూలానికి పళ్ళు లేనప్పుడు పెడతాను. అవి కూడా వేసి లోపల ఉన్న గింజ తీసేసి నీళ్ళలో వేసి పెట్టేస్తాను, నానిపోద్ది. మీకు అందరికి కూడా నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.